రాసుకున్నారా? నాకేం కావాలి? ఓకే. సో నార్మల్గా మనందరికీ కూడా కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది. ఉంటుందా అండి? కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. సో అది ఎలా పనిచేస్తుందో నేను చెప్తాను చూడండి. సింపుల్గా చెప్తాను. ఒక వ్యక్తి చేతిలో ఒక రాయి ఉంది. ఆ రాయిని ఇలా విసిరేశాడు. అప్పుడు ఆ రాయి అనుకుంటుందంట, అబ్బా చూడు నాకు ఎన్ని శక్తులు వచ్చాయో, నేను గాల్లో తేలుతున్నాను, నేను గాలిలో ఫ్లై అవుతున్నాను అని చెప్పి హ్యాపీగా వెళ్తుంది. అది కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే, అసలు నన్ను ఎవరు కింద నుండి పైకి లేపారు, నన్ను ఎవరు విసిరేశారు, ఎంత దూరం నేను ప్రయాణం చేయగలను, ఎక్కడ నేను పడతాను, ఈ అబ్జర్వేషన్ చేసేది సబ్ కాన్షియస్ మైండ్. సో అంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు సమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారో, మనకి 2 వాట్సాప్ గ్రూప్‌లో కలిపి దాదాపుగా 150 పీపుల్ ఉన్నారు. అందులో 40 పీపుల్ మనకు జూమ్ అటెండ్ అవుతున్నారు. అందులో 50% ఆఫ్ ద పీపుల్ వీడియో ఆన్ చేసి నోట్స్ రాసుకుంటున్నారు. అందులో 1% ఆఫ్ ద పీపుల్ అడిగిన దానికి రియాక్ట్ అవుతున్నారు. సో అంటే ఇక్కడ చూడండి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే కేవలం మెడిటేషన్‌లో చూసేది మాత్రమే కాదు. కేవలం థియరీలో మాత్రమే చూసేది కాదు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే మీరు చేసే యాక్షన్స్‌ను బట్టి, మీరు చేసేటువంటి చిన్న చిన్న పనులను బట్టి మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈరోజు ఎవరైతే మాట్లాడారో రేపటి పాయింట్ కోసం ఈ రోజు నుండే గుర్తుపెట్టుకోవడం మొదలుపెడతారు. అక్కడి నుండే సబ్ కాన్షియస్ కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇక్కడ నాట్ ఓన్లీ థియరీ పార్ట్, నాట్ ఓన్లీ మోటివేషన్ పార్ట్. ఇక్కడ ఎవ్రీ యాక్షన్ మిమ్మల్ని సక్సెస్ అవ్వడానికి తీసుకెళ్తుంది. నేను చేయమన్న ప్రతి పని కూడా మిమ్మల్ని ఒక మ్యాసివ్ సక్సెస్ వైపు తీసుకెళ్తుంది కాబట్టి, సో నేను అడిగిన దానికి మీరు వెంటనే సిద్ధంగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే 3 డేసే కాబట్టి నేను చెప్తున్నాను, 25థ్ రోజు నాకంటే వెల్ స్పీకర్స్ అవుతారు మీరు. ఒకసారి మీకు మీరు గ్రాండ్ అప్లాస్ ఇచ్చుకోండి. నాకంటే వెల్ స్పీకర్స్ అవుతారు. సో అదే నా లక్ష్యం. ఎందుకంటే ఈ సమాజం బాగుపడాలన్నా, మనం ఒక సోషల్‌కి యూజ్ అవ్వాలన్నా, అరుణ్ గీక్స్‌లో అరుణ్ ఒక్కడే కాదు, ఇక్కడున్న మీరందరూ కూడా అలా రెడీ అవ్వాలనేది నా ఉద్దేశ్యం. సో మీరు మీ మైండ్‌లో లక్షల కోట్ల రూపాయలు మీ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా మీరు ఇమాజినేషన్ చేయకపోతే, అది మీ బ్యాంక్ బ్యాలెన్స్‌లోకి ఎలా వస్తుంది? ఒకసారి చెప్పండి, వస్తుందా? మీ మైండ్‌లో ఇమాజినేషన్ చేయాలి. ఇది నేను చెప్పింది గాదు. వారెన్ బఫెట్ చెప్పిన మాట. మీ మైండ్‌లో అంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా మీ అకౌంట్‌లో ఎన్ని కోట్లుండాలి? మినిమమ్ 100,00,00,000 అనేది ఇప్పుడు మాక్సిమం 100,00,00,000 అనేది. ఎప్పుడైనా మీరు ఇమాజినేషన్ చేసారా? 100,00,00,000 రూపీస్ నాకు కావాలి అని. మీ బ్యాంక్‌లో ఉన్నట్టుగా ఇమాజినేషన్ చేసారా? చేయకపోతే ఇప్పుడు ఒక్కసారి, ఒక్క సెకండ్ అలా కళ్ళు మూసుకొని మీ అకౌంట్‌లో 100,00,00,000 రూపీస్ ఉన్నట్టు ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి 1 సెకండ్‌లో. మీ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉండాలి? ఒకసారి చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. బ్యాలెన్స్ ఎంత ఉండాలి? సో నెక్స్ట్ 10 ఇయర్స్‌లో నా అకౌంట్‌లో ఇంత డబ్బుండాలి అనుకున్నవాళ్ళు 100,00,00,000. టైమ్ కూడా మెన్షన్ చేయండి. 200,00,00,000. ఇంకా టైప్ చేయండి. ఓకే. సో 200 క్రోర్, 100 క్రోర్స్, 2026 100 క్రోర్స్, సూపర్. ఓకే. సో ఇప్పుడు మీరన్న మాటని మీ కాన్షియస్ మైండ్ 100% నమ్ముతుందా? 100% విశ్వసిస్తుందా? జెన్యూన్‌గా చెప్పాలి నాకు. 100% విశ్వసిస్తుందా? యెస్. ఓకే. సూపర్. నో, విశ్వసించట్లేదు. సూపర్. యెస్. నో. ఓకే. నో. యెస్. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో నా అకౌంట్‌లో
500 crores ఉండాలి. ఓకే. సో పాయింట్ అనేది ముందు పెట్టద్దు సార్, ఆ పాయింట్ అనేది తర్వాత పెట్టాలి. పాయింట్ పెడితే అది పైసల్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సూపర్. సో మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మట్లేదంటే అందుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మనకు లేదు. నో వరీ, ఇక్కడ మనం అది నేర్చుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాం మనం? దాన్ని నేర్చుకుంటాం. సో కాబట్టి మీరేం వరీ అవ్వకండి. సో ఇప్పుడు చాలా మంది వారు కోరుకున్నది పొందలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు అనుకున్న 100 క్రోర్స్ని 1 ఇయర్ పెట్టారు, కొంతమంది 10 ఇయర్స్ పెట్టారు, 5 ఇయర్స్ అన్నారు. సో మీరు కోరుకున్న దానిని మీరు పొందుకోకపోవడానికి కారణం ఏంటి అంటే నేను చెప్తాను, రాసుకోనండి. మీరు పొందుకున్న దానిని మీరు పొందుకోకపోవడానికి కారణం మీకేం కావాలో మీరు ఇంకా నిర్ణయించలేదు కాబట్టి. రాసుకోనండి. మీకేం కావాలో మీరు ఇంకా డిసైడ్ చేయలేదు, మీరు ఇంకా నిర్ణయించలేదు. ఈరోజు రైటింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. మీకేం కావాలో మీరు ఇంకా నిర్ణయించలేదు. సో నార్మల్గా స్పిరిచువల్ పరంగా మనం చూస్తే ప్రతి ఒక్కరూ మీరు మీ యొక్క జన్మ తీసుకునేంత వరకు, తల్లి గర్భంలోకి వచ్చేంత వరకు మీ లైఫ్ పర్పస్ ఏంటో మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. తల్లి గర్భంలోకి వచ్చేంత వరకు. సో తల్లి గర్భంలో నుండి ఎప్పుడైతే మనము ఈ బయటి ప్రపంచానికి వస్తామో, బయటి ప్రపంచానికి రాగానే మన అసలు పర్పస్ మర్చిపోతాం, మన రైట్ పర్పస్ మర్చిపోతాం. మనం ఎందుకు ఈ లోకానికి వచ్చామనే పర్పస్ని మనం మర్చిపోయి, సో అప్పుడు ఏం చేస్తాం, మనకు ఒక కొత్త ప్రయాణం స్టార్ట్ అవుతుంది, కొత్తగా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాం. సో మీకేం కావాలో మీకు ఎందుకు తెలియదు అని నేను అన్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ పసితనంలో మీరు ఒక్కసారి మీ యొక్క బాల్యపు రోజులను గుర్తు చేసుకోనండి. మీకు నచ్చని ఆహారం మీ తల్లి మీకు పెడుతున్నప్పుడు మీరేం చేసేవాళ్ళు? ఇమీడియట్‌గా బయటికి ఊసేసేవాళ్ళు, అవునా కాదా? అండ్ నెక్స్ట్ అప్పుడు ఎప్పుడు ఆకలి అవుతుందో అప్పుడు వెంటనే ఏడ్చేవాళ్ళం. ఎస్ ఆర్ నో? చాలామంది తల్లులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు పిల్లలు కూడా అలానే చేస్తున్నారు. పసితనంలో మనకు నచ్చిన దాన్ని కడుపు నిండా తినేవాళ్ళం చిన్నప్పుడు. 1 ఇయర్, 2 ఇయర్స్ ఉన్నప్పుడు, అవునా కాదా? ఇప్పుడు పిల్లలు కూడా, మన పిల్లలు కూడా అలా తయారవుతున్నారా లేదా? వారికి నచ్చింది ఇమ్మీడియేట్‌గా ఊసేస్తారు, అవునా కాదా? అంటే వాళ్ళకప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేషన్‌లో ఉందా లేదా? వాళ్ళకేం కావాలో వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు. యెస్ ఆర్ నో? నేను చెప్పేది అర్థమవుతుందా? సో అంటే పసితనంలోనే మనకేం కావాలో మనకు తెలుసు. ఏ బొమ్మ కావాలో తెలుసు. దేంతో ఆడుకోవాలో తెలుసు. అంటే మన బాడీకి వయసు కానీ, అందులో ఉన్న సోల్‌కి కాదు. సోల్ అనేది ఎప్పటినుండో కంటిన్యూ అవుతున్నటువంటి సోల్. సో ఇదేమైపోతుందంటే, చిన్నప్పుడు ఏడవాలనుకున్నప్పుడు ఏడుస్తారు, నవ్వాలనుకున్నప్పుడు నవ్వుతారు, ఆకలైనప్పుడు ఏడుస్తారు. ఇలా భయం లేకుండా పెరుగుతారు. చిన్నప్పుడు భయం ఉండదు. ఎవరేమనుకుంటారో అనే భయం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బయట బజార్‌కెళ్తే వాడికి ఏ బొమ్మ కావాలో అది మారాం చేస్తాడు తల్లిదండ్రుల దగ్గర. కావాలి, కావాలి, కావాలి ఒక దెబ్బ పడేదాకా. అయినా కావాలి అంటాడు. మీకొక విషయం తెలుసా? మేనిఫెస్టేషన్, అఫర్మేషన్స్ అనేటివి అలా అడిగితేనే పనిచేస్తాయి. పసితనంలో మనం ఎలా తల్లిదండ్రులను అడిగామో ఇప్పటికీ దేవుడిని, భగవంతుడిని, విశ్వాన్ని అలానే అడగాలి. మారాం చేయాలి. గ్యాప్ ఇవ్వకూడదు. మనం కొనిచ్చేంత వరకు విసిగిస్తారా లేదా? అలా విసిగించాలి మనం విశ్వాన్ని. సో అయితే ఏమైపోతుంది? ఇలా అన్నీ తెలిసిన ఒక సోల్‌గా, అంటే తన యొక్క పర్పస్ తెలిసిన సోల్‌గా అతను వెదుగుతున్న కొద్దీ మధ్యలో తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని మైండ్ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. యెస్ ఆర్ నో? మనం కూడా అదే పని చేస్తాం పిల్లలకి. తెలియాలి అన్న ఉద్దేశంతోటి. సో అప్పుడు ఏమైపోతుందంటే మనం చెప్పే విషయాలను వాళ్ళు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే మనకు కొన్ని స్పీడ్ బ్రేకర్స్ వస్తా ఉంటాయి వెళ్తుంటే. దాన్ని ముట్టుకోవద్దు, దీన్ని ముట్టుకోవద్దు, దానికి దూరంగా ఉండు, దీనికి దూరంగా ఉండు. పెద్ద పెరుగుతుంటే ఇంకా కొంచెం ప్రతి దాంట్లో తల దూర్చకు. ఇలా కంట్రోల్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడేంటంటే తల్లి అంటుంది, నీకు నచ్చినా, నచ్చకపోయినా నేను పెట్టేది నువ్వు తినాలి అంటుంది. ఎందుకంటే అది నీ ఆరోగ్యం కోసం, నీ కోసమే అని అవసరమైతే 4 దెబ్బలేసి తల్లి తినిపిస్తుంది. సో ఇక్కడి నుండి ఏమైపోతుందంటే వాళ్ళ ఇష్టాన్ని ధైర్యంగా ప్రకటించడం అనేది
తగ్గిపోతూ ఉంటుంది. అలానే మీకైనా, నాకైనా జరిగింది. సో, అంటే మనకేం కావాలో అక్కడ స్పష్టంగా తెలిసిన దానిని వేరొకరి పర్సెప్షన్‌లో నుండి చూడడం మనం మొదలుపెడతాం. ఇంకా ఆడపిల్లలు పెద్దగవుతుంటే, అలా అవుతుంటే నీకేమైనా సిగ్గుందా? సో, ఇలాంటి మాటలు లేదంటే నీకు తెలివితేటలు లెవ్వు. ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. చాలామంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చారు. నేనే వచ్చాననుకుందాం మీ ఇంటికి. మీ ఇంట్లో పిల్లలున్నారు. మీ పిల్లలున్నారు. మీరు ఏమని జెప్తారు నాకు? "ఎక్కడ సార్ వాడు చదువుకోడు, హోంవర్క్ చేయమంటే చెయ్యడు. మేము జెప్పిన మాట అస్సలినడు సార్." ఎలా సార్? ఇట్లానే మాట్లాడతారు. యెస్ ఆర్ నో? అవునా? కాదా? ఇలానే చెప్తాం. సో, ఇక్కడ మనం ఏది ప్రొజెక్ట్ చేస్తామో బయటి నుండి అదే ప్రొజెక్ట్ అవుతుంది. దృష్టి అంటాం గదా! దిష్టి అంటాం మన దాంట్లో. దిష్టి తాకడం. పిల్లలంటే ప్రేమ ఎంతమందికుంది? ఒకసారి అక్కడున్న సింబల్స్ ఇవ్వండి. లవ్ సింబల్స్ ఇవ్వండి మీ పిల్లలకి. పిల్లలంటే ఎంతమందికి ప్రేముంది? సో, అందరికి ప్రేమ ఉంటుంది కదా! కానీ ఒక విషయం చూడండి. 'బాహుబలి' సినిమా సెకండ్ టైమ్ కూడా రిలీజ్ అయినప్పుడు ప్రమోషన్ చేశారు. సినిమా బాగుందని చేశారా? బాగుంటదని చేశారా? బాగుంటది. చూడండి. ఇంకా కొత్త విషయాలు యాడ్ చేశామని చెప్పారు. అలాగే మన పిల్లల విషయంలో పడాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, మన పిల్లల్ని బయటికి ఎలా ప్రొజెక్ట్ చేస్తామో, మీరు మీ పిల్లల్ని నాకెలా పరిచయం చేస్తే నేను వాళ్ళని ఆ పర్సెప్షన్ నుండి చూస్తాను. సో, వాడికి అది గాదు, అది చేత గాదు, ఈ మాట వినడు, సరిగ్గా చదువుకోడు, ఇలా చెప్పినప్పుడు మీ బాబు ఎక్కడైనా నాకు బయట కనిపించాడనుకోండి, నా మైండ్‌కి ఏం గుర్తొస్తది? మీరు చెప్పిన నెగెటివే గుర్తొస్తుంది. అప్పుడు నెగెటివ్ ఆరానే తనకి నా నుండి వెళ్తుంది. సో, అలాంటి సిట్యుయేషన్సే ఇంకా క్రియేట్ అవుతాయి. మీ పిల్లల లోపల ఏదో ఒక గుడ్ క్వాలిటీ ఉంటుంది. మీ ఇంటికి ఎవ్వరొచ్చినా ఆ గుడ్ క్వాలిటీని మాత్రమే చెప్పండి. పిల్లలు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, పెళ్ళిళ్ళయిపోయినా సరే. ఎవరైనా ఇంటికి వస్తే మీ పిల్లల గురించి పాజిటివ్ విషయాలే చెప్పండి. రాసుకోనండి. ఇక నుండి నా పిల్లల విషయంలో పాజిటివ్ విషయాలు మాత్రమే నేను వేరే వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు మన కంటి కనుగుడ్డు లాంటి వాళ్ళండి. సో, ఇక్కడ ఎవరైనా ఈ కనుగుడ్డును తాకనిస్తామా? వెంటనే ప్రొటెక్ట్ చేస్తాయి ఈ కనురెప్పలు. సో, వేరే వాళ్ళకు మన పిల్లలకు సంబంధించిన బలహీనతల గురించి అవకాశమే ఇవ్వకూడదు. సో, నేను స్లోగానే చెప్తాను రాసుకోనండి. చాలామంది వాయిస్ మెసేజ్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్‌గా వెళ్తున్నారు సార్. మాకు రాసుకోవడం ఇబ్బందవుతుందని. సో, రాసుకోనండి. మీరు కంప్లీట్ అయినంక ఇలా థంబ్ సింబల్ ఇవ్వొచ్చండి. ఫోన్‌లో మీకుంటుంది రియాక్ట్ అని ఉంటుంది. రియాక్షన్స్ ఉంటుంది. అక్కడ మీరు థంబ్ సింబల్ ఇవ్వచ్చు. ఓకే. సో, ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత, మనకి 18, 19 సంవత్సరాలొచ్చిన తర్వాత, మీరేదైనా వ్యాపారం చేయాలనుకున్నా, లేదా మీకొక ఓన్ ఐడియా, సొంత ఐడియా ఉన్నా కూడా, సో, అప్పుడేం చేస్తారు మన తల్లిదండ్రులు? "అరే బాబు! నీకు కావాల్సింది నీకు దొరకదు. నువ్వు గొప్ప గొప్పగా ఆలోచించకు. డబ్బులు చెట్లకు కాయవు" అని చెప్పి, "నీ గురించి తప్ప మా గురించి ఆలోచించవా?" ఇలాంటి మాటలు విన్నారా లేదా చిన్నప్పుడు? "నీ గురించే ఆలోచిస్తావా? మా గురించి ఆలోచించవా? నీ ఇష్టం వచ్చినట్టు కాదు. మేము చెప్పినట్టు చెయ్యాలి." ఎంతమంది అంటున్నారు ఇప్పటికి పిల్లలతో? నీ ఇష్టం వచ్చినట్టు కాదు. మేము చెప్పినట్టు చెయ్యాలి. ఇలాంటి మాటలు వినడం ద్వారా క్రమక్రమంగా మన పర్పస్ మర్చిపోయి, మనకేం కావాలో దానిని మర్చిపోయి, ఇంకొకరు చెప్పినట్టుగా వినడం, జీవించడం మొదలుపెట్టాం. సో, నేనొకటేమంటానంటే, మీరొకటి కావాలి అనుకుంటారు. మీరు కావాలి అనుకున్న దానికంటే తక్కువగా అస్సలు వెళ్ళకండి. ఎవరు చెప్పినా. మీరొకటనుకుంటారు. ఒక స్టేజ్ అనుకుంటారు. ఆ స్టేజ్‌కి పైనకి వెళ్ళండి కానీ, దాని కిందికి వెళ్ళకండి. ఉదాహరణకి మీరేదైనా పనిని చేయాలి అనుకుంటే, చాలామంది కొన్ని సలహాలు, కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు ఏమంటారంటే, "నాకు తెలియదు. నాకేమైనా పర్లేదు. నేను లెక్క చేయను." ఇలాంటి పదాలను యూజ్ చేస్తా ఉంటాం. దయచేసి అలాంటి పదాలను ఈ రోజు నుండి వదిలేయండి. రాసుకోనండి. నాకు తెలియదు. నేను లెక్క చేయను. నాకేం పర్వాలేదు. ఈ పదాలను నేను వదిలేస్తున్నాను అని రాసుకోనండి. నాకు తెలియదు. చివరికని ఇంకా నిద్ర మత్తుంటే ఒక చిన్న టీ కానీ, కాఫీ కానీ
ఇంట్లో ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి, ఒకవేళ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు లెగిస్తే రిక్వెస్ట్ చేసి అడగండి. లేదు అంటే, ఏంది ఇంత పొద్దున్నే లేచి మీరు చేసేది ఏంటి అని కోపంగా ఎవరైనా ఉంటే మీరే వెళ్లి చేసుకోనండి. వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఈరోజు ఈ సబ్జెక్ట్ అంటే, మీకేది ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మీ ఇష్టాల ప్రకారమే మీరు ప్రవర్తించడం మొదలు పెట్టాలండి. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ విషయం మీకేం కావాలో మీకు స్పష్టంగా తెలియనప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఎదుటి వారి కోరికలు నెరవేర్చడానికి మీరు పని చేయడం ప్రారంభిస్తారు. రాసుకోనండి. నా కోరికలు స్పష్టంగా తెలియనప్పుడు ఎదుటి వారి కోరికలు నెరవేర్చడానికి ప్రాముఖ్యత ఇస్తాను కాబట్టి ముందు నాకేం కావాలో స్పష్టంగా తెలుసుకుంటాను. రాసుకోండి. నాకేం కావాలో నాకే స్పష్టంగా తెలుసు. నాకేం కావాలో నాకే స్పష్టంగా తెలుసు. రాసుకున్నారా? నేను అనుకున్న సబ్జెక్టు 25 డేస్‌లో కంప్లీట్ కాకపోయినా ఇంకొక 1, 2 డేస్ అయినా కంటిన్యూ చేస్తాను. టెన్షన్ ఏం లేదు. సో ప్రశాంతంగా రాసుకోనండి. వినే ఓపిక మీకు కావాలి అంతే. రాసుకునే ఓపిక కావాలి. సో ఇప్పుడు ఒకసారి 2 చేతులు ఇలా చూపించండి అందరు. మీ 2 హ్యాండ్స్ ఇలా చూపించండి. ఇలా పట్టండి. ఇతరుల డ్రీమ్స్ కోసం అనండి. ఇతరుల డ్రీమ్స్ కోసం. సో మీరు మ్యూట్‌లో ఉండండి. ఎవరు అన్‌మ్యూట్ చేసుకోవద్దు. ఇతరుల డ్రీమ్స్ కోసం నేను పని చేయడం ఈ రోజు నుండి వదిలేస్తున్నాను. అనండి. మీకు మీరు బలంగా చెప్పుకోండి. ఇతరుల డ్రీమ్స్ కోసం నేను పని చేయడం ఈ రోజు నుండి వదిలేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు లైఫ్ ఈజ్ ఏ గేమ్. ఎస్ ఆర్ నో? కాకపోతే ఆ గేమ్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి. నిన్న వరల్డ్ కప్ గెలిచారు. ఎవరు గెలిచారు? తెలుసా మీకు ఎవరికైనా? మన భారతదేశంలో ఆడబిడ్డలు వరల్డ్ కప్ గెలవడం జరిగింది. ఒకసారి వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్దామా? టైప్ ఇన్ ఏ చాట్ బాక్స్. కంగ్రాట్స్ చెప్పండి వాళ్ళందరికీ. సో చాలా గర్వకారణం. ఎందుకంటే ఇప్పుడు మహిళలు చాలా వరకి ప్రతి రంగంలో ఎదుగుతున్నారు. ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి అందరూ. మీకు అక్కడ అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ చెప్పండి. Congratulations, Indian team. Congratulations to win. Congratulations, Indian team. Yes. Congratulations. థ్యాంక్ యూ. సో మన టీంకి ఎందుకంటే రేపు మన ఆడపిల్లలు కూడా అలా తయారవ్వాలి. చాలా హ్యాపీగా అనిపించింది నిన్న. ఓకే. సో ఇప్పుడు రాసుకున్నారు కదా నేను చెప్పింది? ఓకే. సో ఒక పదం రాసుకోనండి. నేను ఇప్పుడు చెప్తాను. జీవితంలో నేను కోరుకున్నవన్నీ కలిగి ఉండడానికి జీవితంలో నేను కోరుకున్నవన్నీ కలిగి ఉండడానికి నేను అర్హుడిని లేదా అర్హురాలిని. నేను అర్హుడిని, ఉమెన్ అయితే అర్హురాలిని. అయితే దానిని నేను అడిగి సంపాదించాలి. రాసుకోనండి. అడిగి సంపాదించాలి. రాసుకున్నారా? దానిని నేను అడిగి సంపాదించాలి. ఓకే. సో ఇప్పుడు ఒక వ్యక్తి
2,00,000 రూపాయలు కట్టి ఒక ఇలాంటి సబ్జెక్ట్ చెప్పే క్లాస్కి అటెండ్ అయ్యాడండి. సో అతను వెళ్ళగానే అతనికి ఒక నోట్బుక్ పెన్ ఇచ్చారు. సో అతనికి వచ్చిన నోట్బుక్ ఎలాంటి కలర్ అంటే ఎల్లో పేపర్స్, ఎల్లో కలర్తో ఉన్న నోట్బుక్. ఆ కలర్ అతనికి అసలే ఇష్టం లేదు. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. తనకు ఆ కలర్ అంటే ఎలర్జీ. అసలు ఆ కలర్ తన కళ్ళ ముందు ఉంటే తను ఏది సరిగ్గా వినలేడు. ₹1,00,000 కట్టాం, ఇది ఇచ్చారు, నన్ను కూర్చోమన్నారు. ఇప్పుడు నేను సబ్జెక్ట్ ఎలా వినాలి? నన్ను డిస్టర్బ్ చేసే కలర్ ఇక్కడ ఉంది. ఇలా అనుకుంటూ చాలా అన్‌కంఫర్ట్‌గా వెళ్ళి కూర్చున్నాడు పాపం. ఒక్కొక్కరికి ఒక్కో రంగు నోట్బుక్ ఇస్తున్నారు. ఈయనకు మాత్రం యెల్లో కలర్ వచ్చింది. సో తను చాలా ఇబ్బంది పడుతున్నాడు. అరే ₹1,00,000 కట్టానే, హ్యాపీనెస్ అంతా ఇక్కడే వెళ్ళిపోయింది. నేనేం నేర్చుకోవాలి ఇప్పుడు? తనలో తాను మదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, అసలు అన్‌కంఫర్ట్‌గా కూర్చుంటున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్‌లో ఒక మేడం తన దగ్గరికి వచ్చి అతని యొక్క ఇబ్బందిని గమనించి, ఆ మేడం అతనికి ఒక మాట చెప్పారు ఏంటంటే, మీకు ఈ కలర్ నోట్బుక్ నచ్చకపోతే వేరే వాళ్ళను రిక్వెస్ట్ చేసి అడిగి మీకు నచ్చిన కలర్ తీసుకోనండి. వెంటనే తను పక్కన ఉన్న అతని దగ్గర ఉన్న బ్లూ కలర్ నోట్బుక్ అడిగి తీసుకోవడం జరిగింది. అలా తీసుకున్నాక వెంటనే వాళ్ళ కోచ్ వచ్చి చెప్పింది ఏంటంటే, అలాగే జీవితంలో మీకేం కావాలో మీరు అడిగితే ఈ భగవంతుడు, ఈ నేచర్, ఈ విశ్వం మీకు ఇస్తుంది. అర్థమైందండి? అతను అడగడం ద్వారా అతనికి ఇష్టం లేని విషయాన్ని మార్చుకున్నాడు. ఎస్ ఆర్ నో? సో నేచర్ కూడా అలానే స్పందిస్తుంది మనకు. చాలా మంది ఏంటంటే వాళ్ళకు కావాల్సిన దానిని బయటికి ఎందుకు చెప్పరు అంటే, సో ప్రస్తుతం చేసే ఉద్యోగంకి ఏమైనా ఇబ్బంది అవుతుందనో, లేదంటే ఒక రకమైన భయం చేత తమ కోరికను అసలు పలకను కూడా పలకరు, బయటికి కూడా చెప్పరు. సో కొంతమందికి నలుగురు స్నేహితులతో కలిసి మాట్లాడడం ఇష్టం, కొంతమందికి రోజులో కొంత సమయం ఆడుకోవడం ఇష్టం, అంటే టెన్నిస్ కానీ, వాలీబాల్ కానీ, ఇంకేదైనా చేయడం ఇష్టం. కొంతమందికి జోక్స్ చేసి నవ్వించడం ఇష్టం. సో ఈ రోజుల్లో జోక్స్ చేసి నవ్వించే వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సో కొంతమందికి డిజైన్ చేయడం ఇష్టం, కొంతమందికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం, కొంతమంది చదువు అంటే ఇష్టం, బుక్స్ చదవడం అంటే ఇష్టం, కొంతమంది బిల్డింగ్స్ కట్టించడం ఇష్టం. సో కొంతమందికి సమాజం, మనుషులు, జంతువులను పెంచడం, వాటి పట్ల దయ చూపించడం, ఇవన్నీ ఇష్టాలు. అయితే ఈ ఇష్టాలనే మీరు ఇక్కడ జీవనోపాధిగా మార్చుకోబోతున్నారు. రాసుకోనండి. నా ఇష్టాలను నేను జీవనోపాధిగా మార్చుకోబోతున్నాను. సో మీరు ఎందుకు ఈ క్లాస్కి అటెండ్ అవుతున్నారంటే, మీరు వెల్త్ క్రియేటర్స్ అవుతున్నారు. నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే, నా నెక్స్ట్ సీజన్కి ఇక్కడ సంపాదించే మీరు వస్తారు. రాసుకోనండి. నా ఇష్టాలన్నీ నాకు జీవనోపాధిగా మారబోతున్నాయి. కొంచెం హెడ్డింగ్గా రాయండి దాన్ని. కింద అండర్లైన్ చేయండి. హెడ్డింగ్గా రాసి అండర్లైన్ చేయండి. మేడం ఎవరో రిపీట్ చేయమన్నారు. ఏదైనా మర్చిపోతే నాకు మెసేజ్ చేయండి. సో ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ పెడతాను. ఆ మ్యూజిక్‌ని వింటూ మీకు నచ్చిన అండ్ మీకేం కావాలో ఒక 20 వ్యాపకాలు రాయండి. 20 వ్యాపకాలు రాయండి. ఇప్పుడు 5:14 అవుతుంది. 20 మినిట్స్ టైం ఇస్తా. 1 మినిట్‌కి ఒకటి. 13, 14, 12, 20 రాస్తారా? 20 రాయగలుగుతారా? రాస్తా అంటే ఇంకో 5 మినిట్స్ టైం ఇస్తా. పుష్ప మేడం గారు 20. ఓకే. పుష్ప మేడం ఎక్కడున్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 25 శ్రీలక్ష్మి గారు. ఎస్. ధైర్యంగా అనౌన్స్ చేయగలుగుతారా శ్రీలక్ష్మి మేడం గారు? ఓకే. ఒకసారి అన్మ్యూట్ చేయండి. మీరేం రాశారో ఒకసారి చెప్పండి టకటక.
ఇక్కడ మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది చూడండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. Happy 90% జెన్యున్ గా చెప్పగలను. ఎస్ కొన్ని మేడం. పర్సనల్స్. ఓకే ఓకే మార్నింగ్ 5కి లేవాలి, సూపర్. గ్రీన్ టీ తాగాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, డాన్స్ క్లాస్ రెగ్యులర్ గా ఉంది, దాన్ని కంటిన్యూ చేయాలి, ఫ్లూట్ నేర్చుకోవాలి, సూపర్. టూర్స్ రెగ్యులర్ గా వెళ్ళాలి, ఓకే వండర్ఫుల్. ఇంటిని నీట్ గా పెట్టుకోవాలి, ఎస్ షాపింగ్ చేయాలి, సూపర్ డైలీ అకౌంట్ లో నా డబ్బులు పడుతూ ఉండాలి, సూపర్ సూపర్ మేకప్ బాగా చేసుకోవాలి, సూపర్ ఫ్రెండ్స్ తో మాట్లాడాలి, మా సూపర్. సన్ కి ఏం కావాలంటే అది కొనియాలి, ఎస్ ల్యాండ్స్ కొనాలి, ఫామ్ హౌస్ లో కిట్టి పార్టీలు చేయాలి. సూపర్. ఇంకోటి పర్సనల్, అందరితో నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. జర్నీ చేస్తూ ఉండాలి, స్పిరిచువల్ నాలెడ్జ్ ని ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. సూపర్. నా లగ్జరీని నా లావిష్ ని అందరికి చూపించగలగాలి, ఎస్ ఎస్ సో సూపర్. ప్యాసివ్ ఇన్కమ్ Yes. రావాలి, ఎస్ ప్రాపర్టీస్ లిస్ట్ పెద్దగా ఉండాలి, ఎస్ సూపర్ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తూ ఉండాలి, నేను దాంట్లో జెన్యున్ గా ఉండేది నేను యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి, సూపర్. డబ్బు నా కోసం పనిచేయాలి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం, అడగగానే Thank మీరు you, sir. మాట్లాడినందుకు. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మేడం గారి విషయాలే తీసుకుందాం. మీరు అభిమానించే ఏ రంగంలోనైనా సరే మీరు డబ్బు సంపాదించే 1,00,000 మార్గాలు ఉన్నాయి. మేడం గారు చెప్పారు నాకు బిజినెస్ ఆపర్చునిటీస్ రెగ్యులర్గా రావాలి అన్నారు. అందులో తను చెప్పిన విషయాలు ట్రావెల్ చేయాలి, ఫ్రెండ్స్తో మాట్లాడాలి, జోక్స్ చేయాలి, కిట్టి పార్టీస్ చేయాలి, ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి. కిట్టి పార్టీస్ చేస్తూ కూడా బిజినెస్ సంపాదించవచ్చు, ట్రావెల్ చేస్తూ కూడా బిజినెస్ సంపాదించవచ్చు. ట్రావెల్స్ ఓన్లీ ఎక్స్పెన్షనే కాదు, ఎక్స్పెండ్ చేయడమే కాదు. ఒక వ్యక్తి ట్రావెల్ చేస్తూ ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు, నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నాడు. అంటే మీకు నచ్చిన రంగంలోనే మీరు డబ్బులు సంపాదించే 1,00,000 మార్గాలు ఉన్నాయి. రాసుకోండి, నాకు ఇష్టమైన రంగంలో నేను డబ్బు సంపాదించే 1,00,000 మార్గాలు ఉన్నాయి. అలా సంపాదించడం నేర్పించడమే నా ఉద్దేశం. అది మనకు ముందు సబ్జెక్ట్లో ఉంటుంది. సో మీరు రాసిన వాటిని హైలైట్ చేసి పెట్టుకోనండి. అవసరమైతే ఒక చిన్న ఫోటో తీసుకొని జిరాక్స్ తీసుకొని మీ ఇష్టాలని మీకు కనిపించే విధంగా మీ బెడ్రూమ్లో కానీ, లేదా మీరు రెగ్యులర్గా ఏదైనా బుక్ చదివే అలవాటు ఉన్నా, పూజ చేసే అలవాటు ఉన్న పొద్దున్నే అక్కడ పెట్టుకోనండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఫైండ్ యువర్ డెస్టినేషన్ ఫర్ డ్రీమ్స్. ఇప్పుడు మేడం అవన్నీ డ్రీమ్స్ లాగానే ఉన్నాయి కదా, చెయ్యాలి అనుకుంటున్నారు మేడం. సో దాని డెస్టినేషన్ మన డ్రీమ్స్ని చేరాలి అంటే సో మనం ఎలా వెళ్ళాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. రాసుకోండి, ఫైండ్ యువర్ డెస్టినేషన్ ఫర్ డ్రీమ్స్. సో మన డ్రీమ్స్ గానే ఎందుకు మిగిలిపోతాయి అంటే, ఇప్పుడు మనం ఉన్న చోటు నుండి, అంటే మనం చేసే ఉద్యోగం కానివ్వండి, మనకున్న ఫైనాన్షియల్ సోర్సెస్ కానివ్వండి, వీటన్నిటి వలన మన గమ్యం చేరుకోవడానికి, అంటే మన డ్రీమ్స్ని ఇప్పుడు మేడం అన్నట్టు ఎవ్రీడే ట్రావెల్ చేయాలి, ఇలా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి కదా, వాటిని చేయాలి అంటే ఫైనాన్షియల్ రీసోర్సెస్ వల్ల ఆగిపోతాం, లేదా పరిస్థితుల వల్ల ఆగిపోతాం. కానీ మన మైండ్కి ఒకటి క్లియర్గా తెలియాలి. సో ఒకటి ట్రయాంగిల్ గీయండి నోట్లో. ట్రయాంగిల్ ఐడియా ఉంది కదా, ట్రయాంగిల్ డ్రా చేయండి. సో పైన ఆ ట్రయాంగిల్ పైన హెడ్ పైన డ్రీమ్స్ అని రాయండి. డ్రీమ్స్. ఓకే, సో ఒకవేళ ట్రయాంగిల్ ఇది చూడండి, నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ట్రయాంగిల్ ఇలా కనిపిస్తుంది కదా. సో పైన హెడ్ పైన డ్రీమ్స్ అని రాయండి. మీకు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అని రాయండి. అంటే మీరు నేను ఎక్కడ ఉన్నాను అంటే ఎంప్లాయా లేదంటే ఏదో సంథింగ్ తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే నేను ఎక్కడ ఉన్నాను అని రాయండి.
మీకు లెఫ్ట్ సైడ్. మీకు రైట్ సైడు నేను ఎక్కడికి చేరాలనుకుంటున్నాను. రైట్ సైడ్. నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడికి చేరాలనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ట్రయాంగిల్లో పైన హెడ్ పైన డ్రీమ్ ఉంది కదా. సో మీరు ఎక్కడున్నారో మీకు కూడా తెలియదు. మనకు తెలుసు అనుకుంటాం. మీరు ఎక్కడున్నారో మీకు కూడా తెలియదు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అది కూడా ఇప్పుడు క్లియర్గా తెలియదు. ఈ రెండు విషయాలని, మీరు ఎక్కడున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఈ రెండు విషయాలని క్లియర్గా నడిపించేది మీ యొక్క డ్రీమ్. అర్థమైందా? ఈ రెండు విషయాలను క్లియర్గా స్పష్టంగా మీకు తెలియజేసేది మీ డ్రీమే. అంటే ఇక్కడ అబ్దుల్ కలాం గారు అన్నారు కదా, కలలు కనండి అని. సో మీ డ్రీమ్ మాత్రమే మిమ్మల్ని నడిపిస్తుంది. రాసుకోనండి, నా డ్రీమ్ మాత్రమే నన్ను నడిపిస్తుంది. నా డ్రీమ్ మాత్రమే నన్ను నడిపిస్తుంది. సో ఈరోజు నేను ఒక హోంవర్క్ ఇస్తాను. అది 100% చేయాలి మీరు. ఇప్పుడు మీ ఇష్టాలు రాశారు కదా, మీ ఇష్టాలు హ్యాబిట్స్ రాశారు కదా, ఒక 20 రాశారు అనుకుందాం. ఆ 20 హ్యాబిట్స్లో ఒక్కో ఇష్టం నెరవేరితే మీరు ఎలా ఫీల్ అవుతారో చాలా స్పష్టంగా, క్లియర్గా ఈరోజు మీరు మీకు ఫ్రీ టైంలో ఎప్పుడున్నా సరే, ఎందుకంటే డ్రీమ్స్ను మించిన వేరే గొప్ప పని ఏమి ఉండదు. వాటిని అనుభూతి చెందుతూ మీరు రాసుకోండి క్లాస్ అయిపోయిన తర్వాత క్లియర్గా. ఇది హోంవర్క్ 100% చేయాల్సిందే. మీరు ఎలా అనుభూతి చెందుతున్నారో, అసలు అది జరిగితే ఎలా అనుభూతి చెందుతారో. ఇప్పుడు మేడం అన్నారు, ప్రతిరోజు మీ అకౌంట్లోకి డబ్బులు పడుతుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు. ఆ ఫీల్ మీరు ముందే ఫీల్ అవ్వాలి, దాన్ని రాయాలి. ప్రతిరోజు ట్రావెల్ చేస్తే ఎలా ఫీల్ అవుతారు, కిటీ పార్టీలు మీరు కండక్ట్ చేస్తే లేదా మీరు వెళ్తే ఎలా ఫీల్ అవుతారు, మీరు మీ లావిష్నెస్ని మీరు ప్రొజెక్ట్ చేస్తే ఎలా ఫీల్ అవుతారు, స్పష్టంగా రాయాలి. ఎందుకంటే మీరు రాసేది నేచర్ మీకు రిటర్న్ ఇవ్వబోతుంది కాబట్టి అది మీరు ఈరోజు చేసే హోంవర్క్. సో నెక్స్ట్ ఏంటంటే మన యొక్క డ్రీమ్స్కి కొన్ని క్వాలిటీస్ ఉండాలండి. మన డ్రీమ్స్కి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. రాసుకోనండి, డ్రీమ్ క్వాలిటీస్ అని రాసుకోండి. డ్రీమ్ క్వాలిటీస్. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని వెనుక ముందు వై అనే క్వశ్చన్ ఉండాలి. వై ట్రావెల్ చేయాలి, ఎందుకు? కిటీ పార్టీకి వెళ్ళాలి, ఎందుకు? ఫుల్గా మేకప్ చేయాలి, ఎందుకు? డబ్బు సంపాదించాలి, ఎందుకు? మోర్ బిజినెస్ ఆపర్చునిటీస్ రావాలి, ఎందుకు? సో వై అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మీ డ్రీమ్ అనేది మీరు చేరడానికి ఒక దిక్సూచి లాంటిదండి. సో అందుకే దానికి అంత ప్రియారిటీ ఇవ్వాలి మనం. డ్రీమ్ అనేది ఒక దిక్సూచి లాంటిది మనకి. డ్రీమ్ ఆరో మార్క్ పెట్టి దిక్సూచి అని రాయండి. డ్రీమ్ ఆరో మార్క్ పెట్టి దిక్సూచి అని రాయండి. సో ఎందుకు ఇక్కడ మనం ఇది చేస్తున్నామంటే, ఎందుకు మిమ్మల్ని మీరు ఎలా ఫీల్ అవుతారని కూడా ఎందుకు రాయమంటున్నారంటే, ఇంకా ముందు ముందు చాలా మిరాకిల్స్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తున్నారు, ఒక నిచ్చెన కనబడింది మీకు, ఒక ల్యాడర్, పైకి ఎక్కుతున్నారు. పూర్తిగా పైకి ఎక్కిన తర్వాత ఆ నిచ్చెన ఏదైనా ఒక గోడకు ఆనిందో లేదో అక్కడికి వెళ్ళి చూడడం బెటరా, కింద ఉన్నప్పుడే అది ఎక్కడ ఆనుకొని ఉంది చూడడం బెటరా? కింద ఉన్నప్పుడే చూడడం బెటర్. తీరా పైకి వెళ్ళిన తర్వాత అది ఏ గోడకు ఆనుకొని లేదనుకోండి, ఒకవేళ నిచ్చెన స్ట్రాంగ్గా ఉన్నా మీరు పడిపోతారు. అంతే కదా? సో ఇక్కడ నేను చేపించేది అలాంటిది. మీరు కింద ఉన్నప్పుడే పైన ఉన్న మీ డ్రీమ్ని, అసలు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో ఇప్పుడే మీరు విజువలైజ్ చేసి రాయండి. సో మనం స్టార్టింగ్ రోజు ఇంట్యూషన్ అని చెప్పుకున్నాం కదా. ఇంట్యూషన్ ఎలా పెరుగుతుంది అనేది మీరు నేర్చుకుంటారని చెప్పాను కదా. సో ఇంట్యూషన్ అనేది ఎలా పెరుగుతుందంటే,
మీకు అసలైన ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే మీ ఇన్నర్ వాయిస్, మీ అంతర్వాణి ఒకటి ఉంటుంది, మీకు చెప్తా ఉంటుంది. పొద్దున్న మార్నింగ్ విను, రాయి, లేదంటే ఇలా చెయ్యి, అలా చెయ్యి, చేయకూడదు చెప్తా ఉంటుంది. మీ ఇన్నర్ వాయిస్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడు అంటే దాన్ని మనం కరెక్ట్ వేలో ఉంచినప్పుడు. సో ఇక్కడ మీరేవైతే కోరికలు రాసుకున్నారో ఆ కోరికలకి మీరు బద్దులై ఉండడం, దట్ మీన్స్ ఏంటంటే ఆ కోరికలకు మీరు లొంగిపోవడం. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు యాక్సెప్ట్ చేయడం వల్ల మీ ఇంట్యూషన్ అనేది పెరుగుతుంది. మీ డ్రీమ్సే మీకు మీ సంపాదనకు కారణం అవుతాయి. రాసుకోండి, నా డ్రీమ్స్ నా సంపాదనకు కారణం అవుతాయి. నా డ్రీమ్స్ నా సంపాదనకు కారణం అవుతాయి. రాసుకున్నారా? సో ఇంకా 20 ఎవరైనా కంప్లీట్ చేయకపోతే 20 కంప్లీట్ చేయండి. మీ అభిరుచి ఏంటో మీరు తెలుసుకోనండి. మీతో మీరు మాట్లాడుకోనండి. ఫస్ట్ మీతో మీరు మాట్లాడుకుంటే మీ అభిరుచి ఏంటో మీకు తెలుస్తుంది. మీ కోరిక రాసుకోండి, నా కోరికల యొక్క తీవ్రతను, తీక్షణతను పెంచుతున్నాను. నా కోరిక యొక్క తీక్షణతను పెంచుతున్నాను. మీరు నోట్స్ రాసుకున్నవి వీలైతే సాయంత్రం మళ్ళొకసారి రిపీటెడ్గా చదువుకోండి. సో అలా చదవడం ద్వారా మీ సబ్ కాన్షియస్ మైండ్కి అవి వెళ్తాయి. నేను రాయమని చెప్పినవి తప్పకుండా మీరు చదువుతుంటే పడుకోగా ఒకసారి నిద్రపోయే ముందు ఒక 10 మినిట్స్ మీరు చదవండి. తద్వారా ఏమైపోతుందంటే బిలియనీర్ మైండ్ సెట్ అంటే క్లాస్కి అటెండ్ అవ్వడం మాత్రమే కాదు, దాన్ని రిపీటెడ్గా మన బ్రెయిన్కి ఇవ్వడం. సో అలా మీరు నిద్రపోయే ముందు ఈ నోట్స్ని మీరు చదువుతూ ఉండండి. ఓకే, సో మీ యొక్క డ్రీమ్స్ని మీరు రీచ్ అవ్వాలంటే చాలామంది ఏమనుకుంటారంటే చాలా కష్టపడాలి, చాలా చెమట వచ్చేలాగా ఇబ్బంది పడాలి, అప్పుడు మాత్రమే డ్రీమ్స్ని రీచ్ అవుతాం అనుకుంటారు. ఇప్పుడు రాసుకోనండి, డ్రీమ్స్ను రీచ్ అవ్వాలి అంటే ఆత్మత్యాగం చేయాలి. భయపడకండి ఆ పదాన్ని విని. డ్రీమ్స్ను రీచ్ అవ్వాలి అంటే ఆత్మత్యాగం చేయాలి. అది ఎలా అనేది స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. ఆత్మత్యాగం అంటే ఏదో కాదు, మీరు టెన్షన్ అవ్వకండి. ఆత్మత్యాగం అంటే ప్రాక్టీస్, సాధన. రాసుకోండి, ఆత్మ సాధన అంటే ఆత్మత్యాగం అంటే సాధన. ఆత్మత్యాగం ఈజ్ ఈక్వల్ సాధన. ఎందుకు ఈ పదాలు చెప్తున్నానంటే ఈ పదాలు మన మైండ్లో ఒక స్పార్క్ని క్రియేట్ చేసి ఇలా ఓపెన్ అవుద్ది. నేను ముందే సాధన అని చెప్పాను అనుకోండి, సింపుల్గా సాధన అని రాసుకుంటారు. ఆత్మత్యాగం అన్నాను అనుకోండి, ఒక అవేర్నెస్ వచ్చిందా రాలేదా? ఆత్మత్యాగం అనగానే అంటే ఇక్కడ ఏదో కనెక్ట్ అవుతుంది, లోపల ఒక స్పార్క్ ఇలా కనెక్ట్ అవుద్ది. సో ఆత్మత్యాగం ఈజ్ ఈక్వల్ సాధన. మీరు ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ప్రస్తుతం మీరున్న జీవితానికి 100% మీరే బాధ్యులు. ఎస్ ఆర్ నో? మీరే కదా, సాకులకు విడాకులు ఇచ్చేశారు కదా. ఓకే, ఇప్పుడు మీరు తెలుసుకున్నంత మాత్రాన ప్రతిదీ సులువేం కాదు. ఎస్ ఆర్ నో? తెలుసుకున్నంత మాత్రాన సులువేం కాదు. మీరు ఇక్కడ విన్నంత మాత్రాన దాన్ని రీచ్ అవ్వడం సులువైనదేమీ కాదు. సో మీరేం చేస్తున్నారు, అందువల్ల కలిగే ఫలితం ఏంటి, వాటి గురించి మీరు ఆలోచన చేసి అది మీరు రాయండి. ఈరోజు 100% రాస్తే రేపటి క్లాస్లో మీకు సరిగ్గా కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా మీ డ్రీమ్స్ని ఇప్పుడు మేడం గారు మనకు షేర్ చేశారు. మీరు ఏదైతే అనుకున్నారో మీ కుటుంబంతో లేదా మీ స్నేహితులతో మీకు తెలిసిన వారందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో చర్చించండి. భయపడకండి, వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడకండి, వాళ్ళతో చర్చించండి. సో ఇతరుల నుండి ఏం వినాల్సి వస్తుందో అనే భయం చర్చించకుండా ఆపేస్తుంది మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? అరే నా డ్రీమ్ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, రిజెక్ట్ చేస్తారో, నా గురించి ఏమనుకుంటారో అనే భయం మిమ్మల్ని ఆపేస్తుంది. ఆ భయాన్ని బద్దలు కొట్టండి. ఈరోజు డిస్కస్ చేయండి. మీరు ఇప్పుడు ఏం రాశారో దాని గురించి కనీసం ఒక్క పర్సన్తో అయినా డిస్కస్ చేయండి. ఒకవేళ ఇతరుల అభిప్రాయం తెలిస్తే ఇంకేదైనా మార్పు రావచ్చు.
సో ఇతరుల నుండి ఏమైనా నెగిటివ్ వినాల్సి వస్తుందేమో అని మీరు వాళ్ళకి చెప్పడం మానేయకండి. మీకు ఎవ్వరూ లేకపోతే నాకు కాల్ చేయండి మీ డ్రీమ్స్ చెప్పడానికి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోనండి, ఇతరుల అభిప్రాయం తెలిస్తే మార్చుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎందుకంటే మీ ఫలితాలని, మీ డ్రీమ్స్ని, మీ ఫలితాలని మార్చగలిగే ఏకైక మార్గం మీ యొక్క ప్రవర్తన. రాసుకోండి. నా డ్రీమ్స్ని, నా ఫలితాలని మార్చగలిగే ఏకైక మార్గం నా యొక్క ప్రవర్తన. ప్రవర్తన అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? ఏమో సార్, ప్రవర్తన అనే అమ్మాయి మా స్కూల్లో లేదంటారా? సో మీ ఫలితాలు మారాలి. ఇప్పుడు ఫలితాలు మారాలి అంటే ప్రజెంట్ మీరున్న రిజల్ట్స్ మారితేనే మీ డ్రీమ్స్ని, ఇప్పుడు మీరు ఏదైతే హ్యాబిట్స్ రాశారో వాటిని మీరు చేయగలుగుతారు, చూడగలుగుతారు, రీచ్ అవ్వగలుగుతారు. దయచేసి మీ ప్రవర్తనని మీరు మార్చుకోకుండా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీరు అనుకున్న హ్యాబిట్స్ని మీరు ఇంకా రీచ్ అవ్వట్లేదంటే మీరు ఇక్కడ ఏదో మార్చుకోవాలి. అందులో ఫస్ట్ది మీ యొక్క ప్రవర్తన. మీరు ఎప్పుడైతే మీ ప్రవర్తనను మార్చుకోవడం మొదలు పెడతారో మీతో మీరు నిజాయితీగా ఉండడం మొదలు పెడతారు. మీ ప్రవర్తనని ఎప్పుడైతే మార్చుకుంటారో మీతో మీరు నిజాయితీగా ఉండడం మొదలు పెడతారు. సో మీతో మీరు నిజాయితీగా ఉండాలి, మీ ప్రవర్తనను మీరు మార్చుకోవాలంటే ప్రతిరోజు మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ధ్యానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ధ్యానంలోనే మిమ్మల్ని మీరు పరిశోధించగలుగుతారు, మీ గురించి మీరు తెలుసుకోగలుగుతారు, మీ ఇన్నర్ వాయిస్ని, మీ ఇంట్యూషన్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తాను, దానికి ఆన్సర్ మాత్రమే రాయండి. మీలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీస్ ఒక 2 రాయండి టకటక. మీలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ మీకు చాలా స్పెషల్ అనిపిస్తుంది. నాలో ఉన్న స్పెషల్ క్వాలిటీ, నేను దేన్నైనా సులువుగా అర్థం చేసుకోగలుగుతా, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. అట్లా అండ్ నైట్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఎంత దూరమైనా నైట్ వెళ్ళిపోతా. బెంగళూరు వెళ్ళాలనుకున్నా తెల్లారేసరికి డెస్టినేషన్ చేరుతా. అట్లా ఏవైనా 2 ప్రత్యేకమైన లక్షణాలు, స్పెషల్ క్వాలిటీస్ రాయండి. సెకండ్ క్వశ్చన్, ఆన్సరే రాయండి, క్వశ్చన్ అవసరం లేదు. సెకండ్ క్వశ్చన్, మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయితే మీకు బాగుంటుంది? ఆనందంగా ఉంటేనా, సపోర్ట్ చేస్తేనా, మోటివేషనల్గా ఉంటేనా? అంటే ఇప్పుడు ఈ డ్రీమ్స్ నేను వేరే వాళ్ళతో షేర్ చేయమన్నాను కదా, వాళ్ళ నుండి ఎలాంటి రియాక్షన్ కోరుకుంటున్నారో రాయండి. ఒక 2 విషయాలు. సపోర్టెడ్గా ఉంటేనా, మోటివేషనల్గా ఉంటేనా, ఎట్లా మీకు నచ్చింది? సో దయచేసి చాట్ బాక్స్లో రాయండి. ఓకే. సో ప్రస్తుతం ఈ యొక్క ప్రపంచం అంతా కూడా పరిపూర్ణంగా ఉంది అని భావించండి. ఇలాంటి భావనలోకే రండి. ప్రపంచం చెడిపోయింది, జనాలు చెడిపోయారు, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం ఈ రకంగా ఉంది కాదు. ప్రపంచం నా కోసం పరిపూర్ణంగా ఉంది. హైలైట్గా రాసుకోండి, ఈ ప్రపంచం నా కోసం పరిపూర్ణంగా ఉంది. పరిపూర్ణమైన జగత్ అంటే ఆనందమైన జగత్తు, అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. సో హ్యాపీనెస్ అనేది ఫైనల్ డెస్టినేషన్. సో పరిపూర్ణమైన ప్రపంచం మీ చుట్టూ అనేది మీరు భావించండి. సో ఎందుకంటే కంప్లీట్గా మీరు ఈ ప్రపంచం మారినట్టుగా ఊహించాలండి. మీ చుట్టూ పాజిటివ్ ఉన్నట్టుగానే మీరు ఊహించాలి. సో ప్రతి వారు ఏంటంటే మీ యొక్క యూనిక్ టాలెంట్ని మీరు స్వేచ్ఛగా ప్రకటించగలగాలి. మీ యూనిక్ టాలెంట్ని, మీలో ఉన్న యూనిక్ టాలెంట్ని మీరు స్వేచ్ఛగా ప్రకటించగలగాలి. ఎందుకంటే
మీరు ఎప్పుడైతే మీ యొక్క టాలెంట్ని మీరు ప్రకటించగలుగుతారో అప్పుడు మిమ్మల్ని చూసే విధానం మారుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు పిల్లల గురించి మనం ఎలా చెప్తే వాళ్ళకి అలాంటి ఒక దిష్టి తాగడం అంటాం కదా, సో అలా జరగకుండా ఉంటుంది కాబట్టి పాజిటివ్గానే చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సిన దానికి లోటు జరగకూడదు అంటే ఫస్ట్ మీలో ఉన్న యూనిక్ టాలెంట్ని మీరు ప్రకటించగలగాలి. ఆ యూనిక్ టాలెంట్ ఏంటి అనేది ఈరోజు మీరు శోధించండి, మిమ్మల్ని మీరు ప్రయత్నించండి మీలో ఉన్న యూనిక్ టాలెంట్ని. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎర్న్ చేసే ఏదైనా కూడా రాబోయే రోజుల్లో మీరు సంపాదించేదంతా కూడా మీ కుటుంబానికి, మీ పిల్లలకి, ఈ సొసైటీకి ఉపయోగపడుతుంది. మీరు సంపాదించేదంతా కూడా మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ సొసైటీకి ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సంపాదించే డబ్బు వల్ల మనకి ఎలాంటి యొక్క బెనిఫిట్స్ ఉంటాయి అండ్ నేచర్కి మనం ఎలా యూజ్ అవుతాం అంటే, మీలో ఎంతమందికి వంతారా ఫారెస్ట్ తెలుసు? వంతారా ఫారెస్ట్ తెలుసా ఎవరికైనా? తెలియదా? వంతారా ఫారెస్ట్ ఒకసారి నేను ఈ వీడియో చూపిస్తాను చూడండి. సో ఈలోపు ఎవరైనా ఒక టీ కానీ ఏదైనా చిన్న స్నాక్స్ లాంటిది లేదంటే నిద్ర రాకుండా తీసుకోనండి ఈ వీడియో ప్లే అయ్యేలోపు. This is Vantara. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా? షేర్ అవట్లేదా? ఓకే, సో నేను ఆ వీడియో షేర్ చేస్తాను గ్రూప్లో, మీరు చూడండి. సో వంతారా ఫారెస్ట్ అనేది న్యాచురల్గా ఏర్పడింది కాదు. ఆ వంతారా ఫారెస్ట్ అనేది ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు తయారు చేసినటువంటి ఫారెస్ట్. సో అక్కడ నేచర్కి సంబంధించి, ఎనిమల్స్కి సంబంధించి రీహాబిలిటేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే సంతోషం అనేది మీతో మొదలై మీరు సంపాదించే డబ్బు ద్వారా ఈ నేచర్కి మీరు హెల్ప్ చేయడం మొదలు పెడతారు. అక్కడి వరకు ఉండాలి మీ డెస్టినేషన్. ఉందా మీ అందరికీ? మీ హ్యాపీనెస్ అనేది ఎక్కడికి చేరాలండి? మీతో, మీ పిల్లలతో, మీ కుటుంబంతో. ఎస్, జామ్నగర్లో. సూపర్ అండి సంపత్ గారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది చూసినప్పుడు. సో మన డెస్టినేషన్ అక్కడికి ఉండాలి. సో మనం రెంట్కి వచ్చాము ఈ భూమి మీదకి కాబట్టి ఇక్కడ మనం పే చేసి వెళ్ళాలి, నేచర్కి పే చేసి వెళ్ళాలి. జీవితాంతం చివరి దశ వరకు కుటుంబం కోసమే కష్టపడి, కుటుంబం కోసమే ఆలోచించి, కుటుంబం కోసమే కాదు, ఈ ఉన్న టైం పీరియడ్లో మీ ద్వారా ఈ విశ్వమాత సంతోషించాలి. అలాంటి ఒక లైఫ్కి మనం వెళ్ళాలి. సో ఇలాంటి పనులు చేశారనుకోండి, స్వర్గంలో కూడా మనకు రివార్డు దొరుకుతుంది కదా. సో ఇప్పుడు మీ యొక్క జీవిత లక్ష్యం ఏంటో నిర్ణయించండి. ఇప్పుడు నిర్ణయించండి మీ జీవిత లక్ష్యం ఏంటి. మీ ఇష్టం రాయండి. మీ జీవిత లక్ష్యం, ఫైనల్ డెస్టినేషన్, మీ లైఫ్లో మీరు చేయాలనుకుంటే ఫైనల్. ఇప్పుడు వాళ్ళ యొక్క ఫైనల్ డెస్టినేషన్ నేచర్కి యూజ్ అవుతున్నారు. సో అలా మీ ఫైనల్ డెస్టినేషన్, మీ జీవిత లక్ష్యం ఏంటో రాయండి. మీ జీవిత లక్ష్యాన్ని రాయండి. సో ఇప్పుడు మీ జీవిత లక్ష్యానికి సంబంధించి మీరు ఏవైతే 20 రాశారో, ఇప్పుడు మీ లైఫ్ గోల్ ఏదైతే రాశారో ప్రతిరోజు దీన్ని ఉదయం చదవడానికి ప్రయత్నించండి. సో ఎందుకంటే అదే మీ భగవద్గీత, అదే మీ బైబిల్, అదే మీ ఖురాన్. సో దీన్ని తప్పకుండా ప్రతిరోజు చదవండి. అవసరమైతే వాటిని ఇమేజ్ రూపంలో మీరు తయారు చేసి పెట్టుకోనండి. ఒక ఆల్బమ్ లాగా తయారు చేయండి. గోడలకు అంటించేయడం ఇష్టం లేకపోతే ఆల్బమ్ లాగా తయారు చేయండి. ఆల్బమ్ను ప్రతిరోజు పడుకునే ముందు చూడండి. సో మీ లక్ష్యాలను చేరడానికి ఇంకొక మార్గం కూడా ఉంది, అదే మెడిటేషన్. లక్ష్యాలను చేరడానికి ఇంకొక మార్గం అంటే ఆల్టర్నేట్ కాదు, కంటిన్యూస్ మార్గంలో మెడిటేషన్ అనేది కూడా ఉంది. ఈవెన్ స్టీవ్ జాబ్స్,
ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ వీళ్ళంతా కూడా మన భారతదేశానికి వచ్చి ఒక 6 మంత్స్ స్టే చేసి ఇక్కడ స్పిరిచువల్ నాలెడ్జ్ని తీసుకున్న తర్వాతనే అంత పెద్ద కంపెనీలను రన్ చేయగలుగుతున్నారు. ఇదేదో నేను చెప్పేది మీరు యూట్యూబ్లో స్వయంగా మన దేశ ప్రధానమంత్రితో చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఫేస్బుక్ ఫౌండర్ మాట్లాడతారు. తను ఫేస్బుక్ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు తనకు అప్పటికే సీనియర్గా ఉన్నటువంటి స్టీవ్ జాబ్స్ దగ్గరికి వెళ్తాడు. నేను ఇట్లా ఫేస్బుక్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నాకేమైనా సలహా ఇవ్వగలుగుతారా బిజినెస్ గురించి అన్నప్పుడు అతను చెప్పిన ఆన్సర్ విని ఈయన అవాక్కయ్యాడు. ఏమని చెప్పాడంటే, ఫస్ట్ యు గో టు ఇండియా, భారతదేశానికి వెళ్ళు, అక్కడున్న ఆధ్యాత్మిక కేంద్రాలని ఒక 3 మంత్స్ లేదా 6 మంత్స్ జీరో మైండ్తో నువ్వు విజిట్ చేసిరా అని చెప్పినప్పుడు మార్క్ జుకర్బర్గ్ మన ఇండియాకి వచ్చి కొన్ని స్పిరిచువల్ సెంటర్స్ వెళ్ళి తిరిగినప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్పిరిచువల్ ఎనర్జీతోని ఈరోజు ఫేస్బుక్ యొక్క యాన్యువల్ టర్నోవర్ 75 లక్షల కోట్లు. ఎంత అండి? 75 లక్షల కోట్లు. నేను మీ ఇష్టాలను ఎందుకు అడిగానో తెలుసా? అసలు ఆయన పర్పస్ ఫేస్బుక్ని స్టార్ట్ చేయడం కాదు. ఫేస్బుక్ని ఎలా స్టార్ట్ చేశారంటే తను చదువుతున్న యూనివర్సిటీలో జస్ట్ వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవ్వడం కోసమని తయారు చేసుకున్న యాప్. ఈరోజు ఫేస్బుక్ లేని ఫోన్ ఉందా? లేదు కదా. సో అంటే చూడండి, బిజినెస్ అంటే మీ సక్సెస్ని, మీ డ్రీమ్ని చేరడానికి ఇంకొక వే మెడిటేషన్, స్పిరిచువల్ వే అనేది 100% యూజ్ అవుతుంది. ఆధ్యాత్మికతను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయకండి. సో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ లక్ష్యం ఏంటి అనేది మీరు ఆలోచించండి. మీ జీవిత లక్ష్యాన్ని రాయండి. సో మీరేంటంటే ఈ విశ్వంలో నా పాత్ర ఏంటి, ఇది ఆలోచించండి. ఈ విశ్వంలో నా పాత్ర ఏంటి, వాట్ ఈస్ మై పర్పస్ రాసుకోనండి. ఈ విశ్వంలో నా పాత్ర ఏంటి, అది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని మీరు మాత్రమే రాయవలసిన జవాబు. ఏ మెంటర్ చెప్పలేడు, ఎవరు చెప్పలేరు, ఇది మీరు రాయాల్సిన జవాబు. ఈ విశ్వంలో నా పాత్ర ఏంటి? ఈ సమాధానాన్ని స్వతహాగా రానివ్వండి. ఎక్కడ? మెడిటేషన్లో వస్తుంది స్వతహాగా. ఇప్పుడు మీరు ఈ యొక్క మైండ్తో చెప్పలేరు. కాన్షియస్ మైండ్లో మీ లోపల ఒక పర్సన్ కూర్చొని ఉంటాడు, సబ్ కాన్షియస్ మైండ్లో. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఇన్నర్ వాయిస్ మీకు వినిపించాలంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీ హృదయం అనే తలుపు దగ్గర నేను నిలబడి తడుతున్నాను, మీరు నా స్వరాన్ని వినట్లేదు అంటాడు. దాని అర్థం ఏంటి? ఎక్కడో లోపల ఒక డీప్లో మన పర్సన్ ఉన్నాడు, మన యొక్క సోల్మేట్ ఉన్నాడు. అతని స్వరాన్ని వినట్లేదంటే ఈ న్యూరల్ నాయిస్, ఆలోచనలు, ఈ థాట్స్ ఎప్పటికీ చూడడం, ఇదంతా కూడా మన లోపల ఉన్నటువంటి మన ఎనర్జీని బయటికి పంపిస్తుంటుంది. ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం, మీ బ్రీత్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారో మీ బ్రీత్ మీతో మాట్లాడుతుంది. ఎందుకంటే నేను మొదటి రోజు చెప్పినట్టు ఈ శ్వాస కొత్తగా పుట్టలేదు. ఎవరో వదిలిన శ్వాసని మనం తీసుకుంటున్నాం. మనకు అవసరం లేని శ్వాస మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఈ శ్వాసలో అంటే ఈ గాలిలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. సో అవి వాటిని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న మీ ఇన్నర్ మనిషి కనెక్ట్ అవుతాడు. మీకు లోపల ఉన్న మనిషి, అతను మిమ్మల్ని కరెక్ట్గా డ్రైవ్ చేస్తాడు, కరెక్ట్గా నడిపిస్తాడు. అతన్ని మీరు కలుసుకోవాలి. అప్పుడు మాత్రమే నేను అడిగిన ప్రశ్నకి, ఈ విశాల విశ్వంలో మీ పాత్ర ఏంటి అని అడిగాను కదా, దానికి ఆన్సర్ అక్కడే వస్తుంది. మీరు ఇప్పుడు రాసినా కూడా అది కాదు ఆన్సర్. మీ ఇన్నర్ వాయిస్లో మెడిటేషన్ చేస్తుంటే, మనం ఒక 40 days మెడిటేషన్ అని పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఆలోచనల్ని యాక్సెప్ట్ చేయండి. ఒక్కటే రోజు మనకు అది డీప్ స్లీప్లోకి వెళ్ళాం. అలా వెళ్తుంటే ఒకరోజు మీ ముందు ఎంత పెద్ద మ్యూజిక్ విన్నా మీరు సైలెన్స్లోకి వెళ్తారు. ఆ సైలెన్స్లోనే మిమ్మల్ని మీరు కలుసుకుంటారు. మీ ముందు ఒక డీజే బాక్స్ పెట్టినా కూడా అప్పుడు మీకు ఆ సౌండ్ వినిపించదు. అలాంటి స్టేటస్ని నేను చూశాను. అలాంటి స్టేటస్ మీరు కూడా చూస్తారు ఈ 25 daysలో. నెక్స్ట్ మనకి మెడిటేషన్ ఎలా చేయాలి అనేది నేను చెప్పిస్తాను మీతోని. మీరు అలా కంటిన్యూ అవుతారు. సో సైలెన్స్. సో ఈ న్యూరల్ నాయిస్ తక్కువ ఉండేది ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో కాబట్టి ఎర్లీ మార్నింగ్ అనేది న్యూరల్ నాయిస్ తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మీరందరూ బిలియనీర్ అవ్వాలనుకుంటున్నారా? ఒకసారి రియాక్షన్ ఇవ్వండి.
నేను ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను గ్రూప్లో, ఎంతమంది విన్నారో లేదో నాకు తెలియదు కానీ. ఎస్, సూపర్. సంపద యొక్క జాడలు నిద్రలోనే తెలుస్తాయి. ఎంతమంది విన్నారు అది? సంపద యొక్క జాడలు నిద్రలోనే తెలుస్తాయి. అర్థం అవ్వట్లేదా? ఈ నిద్రలో తెలవడం ఏంటి సార్ అనుకుంటున్నారా? సో నిద్ర అనేది మన యొక్క సిల్వర్ లైన్ పైన ఉన్న పరమాత్మకి కనెక్ట్ అయ్యే టైం. ఎనర్జీ అక్కడే తీసుకుంటాం. నిద్ర లేకపోతే ఎనర్జీగా ఫీల్ అవుతాం మనం? ఎనర్జీగా అసలే ఫీల్ అవ్వం కదా. నవంబర్ 1వ తారీఖు స్పెషల్ డే ఒకటి ఎవరైనా చెప్పగలుగుతారా? యాక్చువల్గా ఆ రోజు నేను చెప్పాలనుకున్నాను. నవంబర్ 1 రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొనే రోజు. తెలుసా? సో యోగ నిద్ర అంటే ఏంటి? యోగ నిద్ర అంటే మన బాడీ తీసుకునేది నిద్ర. మన చైతన్య స్థితి అంటే సబ్ కాన్షియస్ మైండ్ స్టేటస్ యాక్టివ్లో ఉండి బాడీ రెస్ట్ తీసుకునేది యోగ నిద్ర. సో ఇలాంటి యోగ నిద్ర మీకు కావాలా? మేడం ఇప్పుడే నిద్ర అవుతున్నారు. ఓకే, సో ఇలాంటి యోగ నిద్ర ఫర్ ద ఫస్ట్ టైం నేను అనౌన్స్ చేయబోతాను. మార్నింగ్ క్లాస్ ఇది ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఫ్రీనే ఉంటుంది. మేబీ ఈ సీజన్ అయిపోయిన తర్వాతనైనా ఈవినింగ్ కూడా యోగ నిద్ర క్లాసెస్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో అంటే మీరు క్వాలిటీగా నిద్రపోయినప్పుడు ఆ క్వాలిటీ నిద్రలోనే మీకు ఆ జాడలు తెలుస్తాయి. దానినే శ్రీకృష్ణ నిద్ర అంటాం. శ్రీకృష్ణ యోగ నిద్ర. ఇది నేను ఒకటి ప్రోగ్రామ్ చేస్తున్నాను. డివైన్గా ఉంటుంది. కేవలం స్పిరిచువల్గా ఎదగాలి, స్పిరిచువాలిటీని విశ్వసించే వాళ్ళు మాత్రమే ఈ క్లాస్కి అటెండ్ అవ్వండి. నేను అది త్వరలోనే మీకు అనౌన్స్ చేస్తాను. సో ఇప్పుడు మీ లక్ష్యం పెద్దది అయినప్పుడు దాన్ని అందుకోలేకపోవడం కాదు, మీ లక్ష్యాన్ని చిన్నగా పెట్టుకోవడమే అసలైన ఓటమి. దాన్ని గుర్తుపెట్టుకోనండి. సో కాబట్టి సాటిస్ఫాక్షన్ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్ అండి లైఫ్లో. సాటిస్ఫాక్షన్ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్. సో మీ యొక్క డ్రీమ్ పెద్దగా ఉండాలి, మీ విజువలైజేషన్ పెద్దగా ఉండాలి. సో అదేవిధంగా ఇది అసాధ్యం అని మీరు ఎప్పుడు అనుకోకండి. సాధ్యం కాదు అనే మాట మీ మైండ్లోకి రానివ్వకండి. సో మీ తాహతుకు మించి ఆలోచిస్తున్నావని ఎవరైనా అనొచ్చు. ఈరోజు మీరు ప్రాక్టీస్లో భాగంగా మీ డ్రీమ్ని ఎవరికైనా చెప్తే, అరే బాబు నీ స్టేటస్ ఏంటి, దీనికి మించి ఎందుకు ఆలోచిస్తున్నావు అనవచ్చు. ఇలాంటి ఆలోచనలు ఎదురు కావచ్చు. నీ లిమిట్ ఏమిటండి, నీ ఫ్రెండ్స్ నిన్ను ప్రశ్నించవచ్చు. నువ్వు చేసే ఆలోచనలు దానికి దూరంగా మిమ్మల్ని తీసుకెళ్ళవచ్చు. సో ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోనండి, వాళ్ళు ఏది చెప్పినా మీరు రాజీకి రాకండి. మీ డ్రీమ్స్ విషయంలో, మీ హ్యాబిట్స్ విషయంలో, మీ కోరికలను చంపేవారికి దూరంగా ఉండండి. మీ డ్రీమ్స్ని చంపేవారికి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే వారందరూ కూడా మీ కలల దొంగలు, మీ డ్రీమ్స్ థీవ్స్ వాళ్ళు. అలాంటి దొంగల నుంచి మీరు ప్రొటెక్ట్ అవ్వండి. సో ఈరోజు ఇంకొక యాక్షన్ మీరు ఏం చేయాలి అంటే, మీ ఇష్టానికి సంబంధించి మీరు రాసుకున్న తర్వాత కనీసం ఒక ఫేస్బుక్ పేజీనో, ఇన్స్టాగ్రామ్ పేజీనో, ఒక యూట్యూబ్ ఛానల్నో క్రియేట్ చేయండి. ఫస్ట్ క్రియేట్ చేయండి. కంటెంట్ తర్వాత పోస్ట్ చేద్దాం. కంటెంట్ ఉంటే ఈరోజే పోస్ట్ చేయండి. మేడం ట్రావెల్ అన్నారు, వ్లాగ్స్ చేయడానికి, కిట్టి పార్టీ అన్నారు, డ్యాన్సులు చేస్తారు, అక్కడ యాక్టివిటీస్ ఉంటాయి, అవి పోస్ట్ చేయడానికి. సోషల్ మీడియా, మీ టాలెంట్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి, మీ విజన్ ఏంటి, ఇలాంటి వాటి విషయంలో మీరు ఈరోజు ఒక సోషల్ మీడియా పేజ్ని క్రియేట్ చేయండి. ఎంతమంది చేస్తారు? ఆలోచించి చేయండి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఎస్, పేజీని క్రియేట్ చేయండి. ఇది మీరు యాక్షన్ చేస్తేనే మీరు త్వరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో అంటే మీ ఫ్యూచర్ని చూడడం మీరు ప్రాక్టీస్ చేయాలి. ఫ్యూచర్ని చూడడం ప్రాక్టీస్ చేయాలి. సో యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ పేజ్ కానీ, ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ కానీ, మీ స్పెషల్ టాలెంట్తో మీరు తయారు చేయండి, క్రియేట్ చేయండి. ఇది 100% చేయాల్సిన పని. మీ భవిష్యత్తును మీ గతంలో నుంచి కాకుండా మీ భవిష్యత్తు నుండి సృష్టించండి. రాసుకోండి, నా భవిష్యత్తుని గతంలో నుంచి కాకుండా నా భవిష్యత్తు నుంచి సృష్టించుకుంటాను. నా భవిష్యత్తుని దాన్ని బాక్స్లో రాసుకోనండి. బాక్స్ కొట్టండి రాసిన తర్వాత. నా భవిష్యత్తును గతంలో నుండి కాకుండా
భవిష్యత్తు నుండి సృష్టిస్తాను. ఇది హైలైట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు భవిష్యత్తు ఎవరిని అడుగుతాం? భగవంతుని అడుగుతాం. అంతేనా? గుడికి వెళ్ళేది ఎందుకు మనం? భవిష్యత్తు కోసమే కదా అందరం వెళ్ళేది. సో మీ భగవంతుడు మీ సబ్ కాన్షియస్ మైండ్. మీ భగవంతుడు ఎవరండి? మీ సబ్ కాన్షియస్ మైండ్. మీ సబ్ కాన్షియస్ మైండ్ని మీరు అడగాలి. ఎక్కడ కలుస్తారు సబ్ కాన్షియస్ మైండ్ని? టైప్ ఇన్ చాట్ బాక్స్. ఇంతకుముందు చెప్పాను కదా, సైలెన్స్లో కలుస్తారు మీ సబ్ కాన్షియస్ మైండ్ని. సైలెన్స్లో కలుస్తారు. దేవుడిని కలవాలి అంటే గుడికే వెళ్ళాలి, టెంపుల్కే వెళ్ళాలి. సో అలా సబ్ కాన్షియస్ మైండ్ని సైలెన్స్లో కలుస్తారు. మీ ఇంట్లో మీకంటూ ఒక సపరేట్ ప్లేస్ని మీరు సెలెక్ట్ చేసుకోనండి. ప్రశాంతంగా కూర్చునేది ఒక 40 మినిట్స్, ఎవరు డిస్టర్బ్ చేయకుండా మీ రూమ్ని మీరు లాక్ చేసుకొని మెడిటేషన్ చేయడానికి మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. స్థిర సుఖాసనంలో కూర్చోనండి. అవసరమైతే ఒక మంచి సంగీతాన్ని మరి అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్లో నేను ఒక 40 మినిట్స్ గైడెడ్ మెడిటేషన్ మ్యూజిక్ని నేను పోస్ట్ చేశాను. అవసరమైతే హెడ్సెట్ పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆ మెడిటేషన్ వింటూ ప్రాక్టీస్ చేయండి. మధ్యాహ్నం టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ. సో మీకు స్టార్టింగ్ ఏమవుతుందంటే ఆలోచనలు వస్తాయి, నువ్వు అలా ఇలా అని చెప్పి. ఎస్, నేను అలానే యాక్సెప్ట్ చేయండి, కానీ వదిలేస్తున్నాను అనుకోండి. ఇలా ఒక 10 డేస్ అవుతుంది, 11 డేస్ అవుతుంది. కానీ 12th డే రోజు ఆ స్టేటస్ కాస్త మారిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే 1 డే 2 డేలోనే మనం కూర్చున్నప్పుడు దురదలు వస్తూ ఉంటాయి, కాళ్ళు నొస్తూ ఉంటాయి, మెడలు నొస్తూ ఉంటాయి. సో ఇంకేదేదో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అయినా సరే కంటిన్యూ చేయండి. ఒక 1 to 3 డేస్ అవుతుంది అంతే. 4th 5th డే రోజు సైలెంట్ స్టేటస్లోకి వెళ్ళిపోతారు. ఆ మ్యూజిక్ మీరు హెడ్సెట్ పెట్టుకుంటే అసలు ఆ మ్యూజిక్ కొద్దిసేపటికి మీకు వినిపించదు, అది ప్లే అవుతూ ఉంటుంది. అది వండర్ఫుల్గా గైడ్ చేస్తుంది ఆ మ్యూజిక్. ఆ మ్యూజిక్ అరుణ్ గీక్స్ ఛానల్లో ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. సో ఆ మ్యూజిక్ని పెట్టి మీరు వింటూ మీరు మెడిటేషన్ అనేది ప్రతిరోజు చేస్తూ ఉండండి. సో ఇప్పుడు ఏంటంటే మీరు కలలకనే జీవితం ఏదైతే ఉందో దానిని మీ సబ్ కాన్షియస్ మైండ్ని మనస్ఫూర్తిగా అడగడం మొదలు పెడతారన్నమాట సైలెంట్ స్టేటస్లోకి వెళ్తే. సో కాబట్టి మీరు మీ యొక్క అనుమానాలని వదిలేసి మీ కోరికలను ఎలా నెరవేర్చాలనేది సబ్ కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఫోకస్ చేయాలి. దేనిపైన ఫోకస్ చేయాలి? నేను నా ఆర్థిక స్థితి పైన ఫోకస్ చేస్తున్నాను అని రాయండి. సో డ్రీమ్స్ని తీసుకెళ్లే అంటే డెస్టినేషన్కి తీసుకెళ్లే పని మీ సబ్ కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండే మనల్ని కొద్ది రోజులకు నడిపిస్తుంది. ఆ స్టేటస్లోకి మీరు అందరూ వెళ్తారు. ఎవరైతే మెడిటేషన్ చేస్తారో 4 AM క్లబ్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఆ మ్యూజిక్ని కూడా నేను ఇప్పుడు మీటింగ్ అవ్వగానే పోస్ట్ చేస్తాను. మెడిటేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ముద్రలో చేస్తారు అనేది మీ ఇష్టం, కానీ బాడీని రిలాక్స్డ్గా ఉంచండి. బాడీని ఇబ్బంది పెట్టకండి. వెన్ను నిటారుగానే ఉండాలని ఏం లేదు. సో రిలాక్స్డ్ మోడ్లో ఉండండి, బాడీని రిలాక్స్డ్గా ఉంచండి. అవసరమైతే మీకు నడుము సహకరించకపోతే మీరు పడుకున్నప్పుడు మీ 2 కాళ్ళని ఇలా క్రాస్ చేసుకోనండి. ఈ చేతులను ఇలా పెట్టుకొని మీ హృదయం పైన కానీ మీ యొక్క స్టమక్ పైన కానీ ఇలా మీ చేతులను పెట్టుకోనండి. ఆ మ్యూజిక్ పెట్టుకోనండి హెడ్సెట్లో. మిమ్మల్ని ఆ 40 మినిట్స్ ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. సో అలా మీరు మీ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ మీ బ్రీత్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఎలాంటి చాంటింగ్ చేయకండి. ఆ మ్యూజిక్ను వింటూ ఫాలో అవ్వండి. ఆ మ్యూజిక్ను ఫాలో అవుతూ వెళ్తుంటే ఒక 20-25 మినిట్స్కి ఆ మ్యూజిక్ వినపడదు. మీకు పూర్తి నిద్రలోకి వెళ్ళరు, ఆ మ్యూజిక్ వినపడదు. అప్పుడు మీరు సైలెన్స్ని ఫీల్ అవుతూ ఉంటారు. అది ప్రాక్టీస్ చేయండి, 100% అది ప్రాక్టీస్ చేయండి. బిలియనీర్స్ మనకు బయటికి కనిపించని చేసే ఫస్ట్ అలవాటు వాళ్ళు చేసేది ఏంటంటే మెడిటేషన్. దీనినే మనం చాలామంది అవాయిడ్ చేస్తాం. కాబట్టి ఈ రోజు నుండి మెడిటేషన్ చేయండి, ఏ సమయమైనా పర్లేదు. ఓకేనా? చేస్తారా? ఒకసారి రియాక్షన్లో చెప్పండి నాకు, మెడిటేషన్ చేస్తామనేది. ఇది చేయకుండా నాకు ఒక గురువు చెప్పారు, చాలా మందికి ఏముంటుందంటే చేతిలో కారు ఉంటుంది, నేను ఇక్కడ నుండి ఈరోజు బెంగళూరు వెళ్ళాలి, నా డ్రీమ్, నా డెస్టినేషన్, నా హ్యాబిట్,
నేను ఈరోజు బెంగళూరుకి వెళ్ళాలి, కానీ కార్లో పెట్రోల్ పోయించుకోవడం ఇంట్రెస్ట్ లేదు నాకు. పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ పోయించాలి, ఇంట్రెస్ట్ లేదు నాకు. నా డ్రీమ్, నా బలమైన కోరిక, ఎస్ నేను చేయగలుగుతాను, ఎస్ నేను ఈరోజు బెంగళూరు వెళ్తాను, కానీ పెట్రోల్ పోయించుకోవడం ఇష్టం లేదు నాకు. చెప్పండి, ఇప్పుడు ఈరోజు నేను బెంగళూరు వెళ్తానా? కార్లో కూర్చున్నా కూడా కార్ మూవ్ అవుతుందా? ఆ ఫ్యూయల్, ఆ పెట్రోలే మెడిటేషన్. రాసుకోండి, డ్రీమ్ యారో మార్క్ పెట్టి ఫ్యూయల్, డ్రీమ్ ఫ్యూయల్ యారో మార్క్ పెట్టి మెడిటేషన్ అని రాయండి. డ్రీమ్ యారో మార్క్ ముందుకు ఇట్లా యారో మార్క్ రాసి ఫ్యూయల్ లేదా పెట్రోల్ అని రాసుకోండి, మీకు ఇష్టం ఇంధనం అని రాసుకోండి, మీకు నచ్చినట్టుగా అర్థమయ్యేలాగా. మెడిటేషన్. ఓకే, సో ఇప్పుడు మన మిత్రులు చాలా మంది 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు, 25 కోట్లు రాశారు. సో ఇది లాస్ట్ 10 minutes. ఇప్పుడు రాయండి, పైన హెడ్డింగ్ రాశారు కదా, నా ఆర్థిక జీవితంపై నేను ఫోకస్ చేస్తున్నానని. ఇప్పుడు రాయండి, మీ ప్రతి నెల మీరు సంపాదించే సంపాదన ఎంత? మీరే రాసుకోండి, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ మీరు మాత్రమే సంపాదించేది, మీ నెల సంపాదన ఎంత రాయండి. అక్కడ నా నెల సంపాదన అని చెప్పి = పెట్టి రాయండి, మీరు ఎంత సంపాదిస్తే అంత. అది ఎవరితో షేర్ చేయాల్సిన అవసరం లేదు, మీరే రాయండి. మీ నెల సంపాదన ఎంత రాసుకున్నారా? చాలా వరకు ఇలాంటి క్లాసెస్ కేవలం ఊహల్లోనే తిప్పుతారు, మిమ్మల్ని ఊహల్లో మాత్రమే తిప్పుతారు, ఇక్కడ మాత్రమే రియాలిటీలోకి వస్తారు. ఇప్పుడు మీ ఆదాయం ఎలా వస్తుందో రాయండి. బిజినెస్ ద్వారానా, లేదా అసెట్స్ ఉన్నాయా, నెట్వర్క్ మార్కెటింగా, ఎలా వస్తుందో రాయండి. వ్యవసాయం ద్వారానా, లేదా ఏదైనా చిన్న షాప్, చిన్న బిజినెస్, ఏదైనా సరే ఎలా వస్తుందో రాయండి. లేదా మీరు ఏదైనా ఎంప్లాయీగా ఉన్నారా, లేదంటే పెన్షన్ రూపంలో వస్తుందా, ఏదైనా సరే రాయండి. మీ ఆదాయం ఎలా వస్తుంది రాశారా? చూడండి, ఇప్పుడు మీ ఆదాయం ఎలా వస్తుంది అనేది ఇంత త్వరగా కంప్లీట్ చేశారు కదా. నెక్స్ట్ 1 yearలో టైం పడుతుంది మీ ఆదాయం ఎలా వస్తుందో రాయడానికి. నెక్స్ట్, పెట్టుబడుల రూపంలో మీకు ఎంత సంపాదన ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మీకు ఎంత సంపాదన ఉందో రాయండి. ఒకవేళ లేకపోయినా పెట్టుబడుల రూపంలో నా సంపాదన అని అట్లా వదిలేయండి, అది ఒకరోజు ఫిల్ చేస్తాం మనం. పెట్టుబడుల రూపంలో ఎంత సంపాదన ఉందో రాయండి. నెక్స్ట్, సేవింగ్స్ రూపంలో ఎంత సంపద ఉంది, బంగారం కానీ, వెండి కానీ, మనీ కానీ, సేవింగ్స్ రూపంలో ఎంత డబ్బు ఉంది. ఇప్పుడు రాయండి సమూలంగా, అంటే కంప్లీట్గా మీ వాల్యూ ఎంత. మీరు ఇప్పుడు రాసిన ఆన్సర్స్ని బట్టి మీ వాల్యూ ఎంత రాసుకోండి. మీ మనీ వాల్యూ ఎంత, మీ మనీ వాల్యూ ఎంత. అలా రాసి పక్కన వదిలేయండి, అవేమి లేకపోతే అలా రాసి పక్కన వదిలేయండి. ఒకరోజు అది ఫిల్ చేస్తారు మీరు, నేను మీతో ఫిల్ చేపిస్తాను. మీ సమ్ములో వాల్యూ రాశారు, ఓకే. సో ఇప్పుడు మన డ్రీమ్స్ని బట్టి నేను ఫస్ట్ చెప్పినట్టుగా వారెన్ బఫెట్ చెప్పిన సూత్రం ఏంటి, లక్షల కోట్ల రూపాయలను మీరు ముందే విజువలైజ్ చేయకపోతే అది మీ బ్యాంక్ అకౌంట్లోకి ఎలా వస్తుంది.
ఈరోజు వారన్ బఫెట్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నామా? నో? సో ఆయన విజువలైజ్ చేశాడు కాబట్టే చెప్పాడు, అది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో రేపటి క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే ప్రాక్టికల్గా మనీని మనం ఎలా విజువలైజ్ చేయాలి అనేది రేపు నేను చెప్తాను. రేపటి క్లాస్కి త్వరగా మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనీ అనేది, ఇప్పుడు మీరు మీ వాల్యూని రాసుకున్నారు కదా, ఒకసారి మరొకసారి చదవండి మీ వాల్యూని. మీరు రాసిన మీ ఆదాయ మార్గాలు, అందులో ఏమైనా మర్చిపోయారా? ఒకసారి చూడండి. రీచెక్ చేయండి. మీ ఆదాయ మార్గాలు ఏమైనా మర్చిపోయారా? రీచెక్ చేయండి. ఏం మర్చిపోలేదు కదా? ఓకే. రేపటి నుండి రేపటి క్లాస్లో వారెన్ బఫెట్ చెప్పినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టికల్గా ప్రతిరోజు మీరు ఫార్ములా ప్రాక్టీస్ చేయబోతారు. కాబట్టి రేపు ఏం చేయండి అంటే, రేపు క్లాస్కి వచ్చే ముందు మీరు ఒక అకౌంట్ రిజిస్టర్ ఉంటుంది కదా, అకౌంట్ రిజిస్టర్ అది కొనుక్కొచ్చుకోండి. అకౌంట్ రిజిస్టర్ తీసుకొచ్చుకోండి. ఈరోజు బయటికి వెళ్ళిన తర్వాత అకౌంట్స్ రాస్తాం కదా, అవసరమైతే దానిపైన మహాలక్ష్మి ఇమేజ్ ఉన్న అలాంటిది చూడండి. ఒక అకౌంట్ బుక్ కొనుక్కొచ్చుకోనండి. మంచిగా పాడే పెన్నులు తీసుకొచ్చుకోండి. సో మీరు ప్రాక్టికల్గా ప్రతిరోజు మనీని విజువలైజ్ చేయడం అనేది రేపటి నుండి మనం నేర్చుకుంటాం. రేపు నేర్పిస్తాను అది ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. విజువలైజ్ చేస్తారు, మీ సబ్కాన్షియస్ మైండ్కి ఆ అమౌంట్ని ఇస్తారు. మనీ పట్ల ఉన్న మనకు భయాన్ని తొలగిపోతుంది అండ్ మనీని ఆకర్షించడం మొదలవుతుంది. మీరు ఎప్పుడైతే ఈరోజు మీరు రాసిన హ్యాబిట్స్ ఉన్నాయో ఆ హ్యాబిట్స్కి సంబంధించి మీరు రీచ్ అవుతే ఎలా ఫీల్ అవుతారో స్పష్టంగా రాయండి. స్పష్టంగా నేను ఈరోజు 100 కోట్ల రూపాయలు నా అకౌంట్లో ఉంటే నేను ఏం చేస్తా, ఎలా ఫీల్ అవుతా, క్లియర్గా రాస్తాను. అట్లా మీరు రాయండి. సో ఇది మనం రేపు నేర్చుకుంటాం. సో అదేవిధంగా నిన్నటి రోజు మన యొక్క సిబ్లింగ్స్కి బ్రదర్కి సంబంధించినటువంటి బ్లాక్స్ని క్లియర్ చేసుకున్నాం. సో ఎందుకు బ్లాక్స్ మనం క్లియర్ చేయాలి అంటే, మన డెస్టినేషన్ మనకు క్లియర్గా కనిపించాలంటే మన లోపల అంతరంగంలో ఉన్నటువంటి బ్లాక్స్ క్లియర్ అవ్వాలి. అప్పుడు దారి కనిపిస్తుంది మనకి. ఈ యొక్క 100 crores అనే డెస్టినేషన్ దారి కనిపిస్తుంది అప్పుడు మాత్రమే. అందుకే ఒక్కొక్క బ్లాక్ను మనం క్లియర్ చేయాలి. మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఆ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మీ యొక్క బ్లాక్స్ అనేటివి ఒకటొకటి క్లియర్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు ప్రశాంతంగా నోట్బుక్ పెన్ పక్కన పెట్టండి. ప్రపంచంలోకి మనల్ని పరిచయం చేసింది తల్లి మాత్రమే. దేవుని యొక్క పరంపరను కొనసాగించేది తల్లి మాత్రమే. తల్లే లేకపోతే ఈరోజు ఈ ప్రపంచం ఇలా ఉండేది కాదు. మనం ఇలా కలిసే వాళ్ళం కాదు, వినే వాళ్ళం కాదు, నేర్చుకునే వాళ్ళం కాదు. మీరు ఇప్పటి వరకు రాసుకున్నటువంటి హ్యాబిట్స్ని రాసుకునే వాళ్ళు కాదు. మీ డెస్టినేషన్ని, మీరు బిలియనీర్ అవ్వాలనుకునే దాన్ని, ఏదైనా సరే ఇదేది లేకపోయేది అమ్మ లేకపోతే. మరి అలాంటి అమ్మ మీ దగ్గర ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు? సో అమ్మకి మనసారా కృతజ్ఞత చెప్తూ నెమ్మదిగా కళ్ళు తెరుచు. సో ఆల్రెడీ మనకి 6:18 అవుతుంది. సో రేపటి క్లాస్లో ఖచ్చితంగా మీరు రిజిస్టర్ అనేది తెచ్చుకోండి, అకౌంట్ రిజిస్టర్. మనీ విజువలైజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. రేపటి నుండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు వర్క్ కూడా చాలా ఉంటుంది కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి.